నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత క్రికెట్ చరిత్రలోనే అసలు సిసలైన టెస్ట్ బ్యాటర్గా పట్టుదలకు మారుపేరుగా కీర్తి గడించినటువంటి దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్. మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి ది వాల్ గా పేరుగాంచిన ద్రావిడ్ పేరు మీద ఉన్నటువంటి అతి అరుదైన బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమైనటువంటి 3 రికార్డుల సమగ్ర వివరాలను ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారత క్రికెట్ చరిత్రను తిరిగేస్తే ఎందరో దిగ్గజ బ్యాటర్లు తమ అద్భుతమైన షాట్లతో, అపూర్వమైన సిక్సర్లతో అభిమానులను అలరించారు. కానీ ప్రత్యర్థి బౌలర్లు ఎంతటి వేగంతో, ఎలాంటి స్వింగుతో విరుచుకుపడినా కొన్నంత సహనంతో, అచంచలమైన మానసిక దృఢత్వంతో క్రీజులో నిలబడి భారత జట్టుకు కొన్నంత అభయాన్ని ఇచ్చిన ఏకైక బ్యాటర్ ది వాల్ రాహుల్ ద్రావిడ్. తన అత్యుత్తమ బ్యాటింగ్ టెక్నిక్, ఎలాంటి తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఆడే నైజంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఆయన గెలుచుకున్నాడు. భారత క్రికెట్ జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 500కు పైగా మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించిన రాహుల్ ద్రావిడ్ టెస్టుల్లో ఇప్పటికీ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. అయితే కేవలం అతడు చేసిన పరుగులు గణాంకాల కంటే మించి తన నిబద్ధతతో భారత క్రికెట్పై చెరగని ముద్ర వేశాడు. క్రికెట్ చరిత్రలోనే మరి ఏ ఇతర బ్యాటర్కు సాధ్యం కానీ భవిష్యత్తులో కూడా బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమైన 3 సంచలనాత్మక రికార్డులు ద్రవిడ్ సొంతం. రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న మొదటి అరుదైన రికార్డు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాటర్గా నిలవడం. టెస్ట్ మ్యాచ్లలో ఒక బ్యాటర్ ఓపికకు, క్రమశిక్షణకు ఇది నిలువుటద్దం లాంటిది. ద్రవిడ్ తన సుదీర్ఘమైన టెస్ట్ కెరియర్లో ఏకంగా 31,258 బంతులను ఎదుర్కొని రికార్డును సృష్టించాడు. క్రీజులోకి అడుగు పెడితే చాలు ప్రత్యర్థి బౌలర్లను శారీరకంగా, మానసికంగా అలసిపోయేలా చేయడంలో ద్రవిడే సాటి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరే ఇతర దిగ్గజ బ్యాటర్ కూడా ఇన్ని వేల బంతులను ఎదుర్కోలేకపోయారంటే ద్రవిడ్ గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ దేవుడిగా కొనియాడబడే సచిన్ టెండూల్కర్ కూడా 29,437 బంతులతో ఈ జాబితాలో ద్రవిడ్ తర్వాత రెండో స్థానంలోనే నిలిచారంటే ద్రవిడ్ క్రీజులో ఎంత పట్టుదలగా వికెట్ పడకుండా వికెట్ల ముందు గోడలా నిలబడేవాడో స్పష్టమవుతుంది. ఇక రెండోది టెస్టుల్లో క్రీజుల్లో అత్యధిక సమయం గడిపిన అత్యంత అరుదైన రికార్డు. కేవలం అత్యధిక బంతులు ఆడడమే కాకుండా క్రీజులో అత్యంత సుదీర్ఘ సమయం గడిపిన బ్యాటర్గా కూడా ద్రవిడ్ అగ్రస్థానంలో నిలిచాడు. తన కెరియర్లోని 286 టెస్ట్ ఇన్నింగ్స్లలో కలిపి ఏకంగా 44,152 నిమిషాల పాటు, అంటే దాదాపు 735 గంటల కంటే ఎక్కువ సమయం ఆయన మైదానంలో బ్యాటింగ్ చేస్తూనే గడిపాడు. గంటల తరబడి ఏకాగ్రత చెదిరిపోకుండా, ఎలాంటి విచలనం లేకుండా బ్యాటింగ్ చేయడం ద్రవిడ్ నైజం. ఈ అద్భుతమైన రికార్డు విషయంలోనూ సచిన్ టెండూల్కర్ 41,304 నిమిషాలతో రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి విదేశీ పర్యటనల్లో అత్యంత కఠినమైన బౌన్స్ అయ్యే పిచ్చులపై భారత జట్టును గట్టెక్కించేందుకు ద్రవిడ్ అందించిన చారిత్రాత్మక సేవలను ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. మూడో ప్రధానమైన రికార్డు టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీ పార్ట్నర్షిప్స్లో భాగస్వామి కావడం. క్రికెట్ అనేది వ్యక్తిగత ఆట కాదని, అదొక జట్టు క్రీడ అని ద్రవిడ్ తన ఆట తీరుతో పదే పదే నిరూపించాడు. తన టెస్ట్ కెరియర్లో ఏకంగా 88 సార్లు సహచర బ్యాటర్లతో కలిసి సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఇది అతడి వ్యక్తిగత ప్రతిభకే కాకుండా జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుముకలా నిలబడే తత్వానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ జాబితాలోనూ 86 శతక భాగస్వామ్యాలతో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నారు. అందులోనూ సచిన్, ద్రవిడ్ జోడీ కలిసి టెస్టుల్లో ఏకంగా 20 సార్లు 100కు పైగా పరుగులు భాగస్వామ్యాలు నెలకొల్పడం భారత క్రికెట్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. ఆటగాడిగా తన 164 టెస్టుల్లో 52.31 సగటుతో 13,288 పరుగులు సాధించిన ద్రవిడ్ అందులో 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇక 344 వన్డే మ్యాచ్లలో 10,889 పరుగులు సాధించి వన్డేల్లోనూ తన ముద్ర వేశాడు. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తన సేవలను ఆపకుండా హెడ్ కోచ్గా మారిన భారత క్రికెట్ను నూతన శిఖరాలకు చేర్చాడు. అతడి అద్భుతమైన మార్గదర్శకత్వంలోనే భారత్ అండర్-19 జట్టు 2018లో ప్రపంచ కప్ విజేతగా నిలవగా, సీనియర్ భారత జట్టు 2024లో బార్బోడోస్ వేదికగా T20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. అంతేకాకుండా 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు, అలాగే సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్కు కూడా భారత జట్టును నడిపించాడు. ఇలా ఆటగాడిగా, జట్టు దిశా నిర్దేశకుడిగా, హెడ్ కోచ్గా భారత క్రికెట్ రంగానికి రాహుల్ ద్రావిడ్ అందించిన అమూల్యమైన సేవలు కలకాలం చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.